కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన పేరుతో ఎవరి జేబుల్లోకి డబ్బులు వేయలేదు. మన అప్పులు తీరుస్తామని కూడా చెప్పలేదు. ఉద్దీపన పేరుతో ఖజానాలో నుంచి నిధులు వరదలా పారించడం లేదు. ఫ్రీజ్ అయిన ఎకానమీని కాస్త సర్దుబాటు చేసే పనులకే మోదీ సర్కార్ ప్రాధాన్యం ఇచ్చింది. ఉద్దీపన చర్యల్లో భాగంగా రుణాలు పొందడానికి, బాకీలు తీర్చడానికి వెసులుబాటు కల్పించింది. ఇందులో పీఎఫ్ భారాన్ని తగ్గించి లిక్విడిటీ పెంచేలా చర్యలు తీసుకోవడమే సామాన్య జనానికి కాస్త ఊరటనిచ్చే అంశం. 20 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ అని ప్రధాని మోదీ ప్రకటించగానే ఆశలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అయితే ప్యాకేజ్ వివరాలు చెప్పిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏకంగా బడ్జెట్ ప్రసంగాన్ని తలపించారు. అయితే ఏ రంగానికి ప్రభుత్వం తన ఖజానా నుంచి నేరుగా నిధులివ్వలేదు. అంటే నేరుగా నగదు బదిలీ అన్న ముచ్చటలేదు. అటు నుంచి ఇటు నుంచి అటు సర్దుబాట్లు మాత్రమే చేశారు. ఒక్క రంగానికని కాదు, అన్ని రంగాలది అదే పరిస్థితి. ఎంఎస్ఎంఈ, రియల్ ఎస్టేట్ సంస్థలు, ఉద్యోగులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు, హౌసింగ్ ఫైనాన్స్, మ్యూచువల్ ఫండ్స్, డిస్కమ్స్, కాంట్రాక్టర్లు, ప్రొఫెషనల్స్ ఇలా పలు రంగాలకు ఇలాంటి మినహాయింపులిచ్చారు. బాగా చితికిపోయిన సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలకు 50 రోజుల లాక్డౌన్ సందర్భంగా మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పడమే విశేషం. ఎంఎస్ఎంఈ సంస్థలకు 3 లక్షల కోట్ల రూపాయల వరకు సెక్యూరిటీ లేని రుణాలు ఇప్పిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. There is a collateral-free automatic loan for MSMEs which is being provided. This will give facility up to 3 lakh crores. 25 crore outstanding for those MSME units for whom 25 crore is the outstanding loan, or 100 crores whose turnover will benefit from this 4-year tenor, and there will be a moratorium given for 12 months. This is going to be available till 31st October 2020. There are no guarantee fees, no fresh collaterals required. Will benefit 45 lakh units. తమ ఉద్దీపన చర్యల వల్ల 45 లక్షల ఎంఎస్ఎంఈ సంస్థలకు ఊరట లభిస్తుందని లెక్కల మంత్రి చెప్పారు. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఊరట సత్ఫలితాలు ఇస్తుందన్నది అసలు పాయింట్. కేంద్రం సాయం చూసి ఎంఎస్ఎంఈ సంస్థల యజమానులు తమ దగ్గర పనిచేసే ఉద్యోగులకు, రోజువారీ కూలీలకు భరోసా ఇవ్వగలుగుతాయా అన్నది మరో అంశం. నష్టాల్లో కూరుకున్న ఎంఎస్ఎంఈ సంస్థలకు 20,000 కోట్లు కేటాయించారు. ఫండ్ ఆఫ్ ఫండ్స్ ద్వారా చిన్న, సూక్ష్మ, మధ్యతరహా సంస్థలకు 50,000 కోట్లు అందిస్తారు. ఎంఎస్ఎంఈకి సరికొత్త నిర్వచనం చెప్పింది కేంద్ర ప్రభుత్వం. కోటి పెట్టుబడి, 5 కోట్ల లోపు టర్నోవర్ ఉంటే సూక్ష్మ పరిశ్రమలుగా గుర్తిస్తారు. 10 కోట్ల పెట్టుబడి, 50 కోట్ల టర్నోవర్ ఉంటే చిన్న తరహా పరిశ్రమలుగా గుర్తిస్తారు. 20 కోట్ల పెట్టుబడి, 100 కోట్ల టర్నోవర్ ఉంటే మధ్య తరహా పరిశ్రమలుగా పరిగణిస్తారు. ఇక వేతన జీవులకు కేంద్రం ఊరటనిచ్చింది. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే సంస్థల్లో జూన్, జూలై, ఆగస్టు పీఎఫ్ల భారాన్ని కేంద్రమే భరిస్తుంది. వచ్చే 3 నెలల్లో యాజమాన్యాల పీఎఫ్ కాంట్రిబ్యూషన్ 12 నుంచి 10% తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. తద్వారా 6,750 కోట్ల వెసులుబాటు లభిస్తుంది. ఇక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలకు, మ్యూచువల్ ఫండ్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు 30,000 కోట్ల ప్రత్యేక లిక్విడిటీ స్కీమ్ ప్రకటించారు. డిస్కంలకు 90,000 కోట్ల నగదు లభ్యతను ఇచ్చింది కేంద్రం. అయితే రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇస్తేనే డిస్కంలకు రుణాలు అందుతాయి. 6 నెలల వరకు కేంద్రం పరిధిలోని సంస్థల్లో కాంట్రాక్టులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. రైల్వేలు, రోడ్లు, హైవేల నిర్మాణం కేంద్ర పబ్లిక్ వర్క్స్ విభాగానికి ఇది వర్తిస్తుంది. మరోవైపు వృత్తి నిపుణులకు మేలు జరిగేలా టీడీఎస్, టీసీఎస్ రేట్లు 25% తగ్గించారు. కాంట్రాక్టులు, ప్రొఫెషనల్ ఫీజులు, వడ్డీ, అద్దె, డివిడెండ్, కమిషన్, బ్రోకరేజ్ ఛార్జీలకు ఈ 25% తగ్గింపు అమలవుతుంది. ఈ తగ్గింపులు వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమలవుతాయి. రియల్ ఎస్టేట్ డెవలపర్లపై ఒత్తిడి తొలగించారు. మార్చి 25లోగా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టుల కాలపరిమితి 6 నెలలు పొడిగిస్తున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ చెప్పారు. రైల్వేలు, రోడ్లు, హైవేల నిర్మాణం కేంద్ర పబ్లిక్ వర్క్స్ విభాగానికి వర్తిస్తుంది. ఫలితంగా 50,000 కోట్ల లిక్విడిటీ అందుబాటులోకి వస్తుంది. వ్యాపారవేత్తలు, వృత్తి నిపుణులు, స్వచ్ఛంద సంస్థలు, సహకార సంఘాలకు పెండింగ్ రీఫండ్స్ సత్వరం చెల్లిస్తామన్నారు. 2019-20 ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువు ఈ ఏడాది నవంబర్ 30కి పొడిగించారు. ఈసారి ఆర్థిక ప్యాకేజీలో పేదలకు, రైతులకు, వలస కూలీలకు ఎలాంటి భరోసా కల్పించలేదు. పూర్తిగా వ్యాపార వర్గాలకే భరోసా ఇచ్చారు. ఈ పరిస్థితుల్లో మున్ముందు ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీలు ఎలా ఉండబోతున్నాయి అన్న ఆసక్తి నెలకొంది.